బెజవాడ వాసులు పద్మవ్యూహం నుంచైనా బయటపడగలుగుతారేమో గానీ ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడలేకపోతున్నారు. పెరిగిన జనాభా, ఇతర ప్రాంతాల నుంచి నిత్యం నగరానికి వచ్చే వాహనాలతో భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. బెంజ్ సర్కిల్ నుంచి కానూరు వరకు 3 కిలోమీటర్ల మేర NH65 జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు పట్టాలెక్కి 9 ఏళ్లైనా అతిగతి లేదు. ఈ విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్య కొంత తీరుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, VMC అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపంతో ప్రజలకు కష్టాలు తప్పటం లేదు. విజయవాడ వాసులు ట్రాఫిక్ సమస్యతో నరకయాతన అనుభవిస్తున్నారు. బెంజి సర్కిల్ నుంచి ఆటోనగర్ బస్టాండ్ వరకు రహదారిని 120 అడుగులకు విస్తరించాలని మాస్టర్ ప్లాన్ రూపొందించారు. వాణిజ్య ప్రాంతం నిత్యం రద్దీగా ఉండటంతో భూసేకరణ కష్టమైంది. దీంతో 100 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. అనుకున్నట్లే బెంజి సర్కిల్ నుంచి NTR సర్కిల్ వరకు 8 ఏళ్ల కిందటే రహదారి విస్తరణ జరిగింది. కానీ ఆటోనగర్ నుంచి బస్టాండ్ వరకు విస్తరణ పనులు ముందుకు సాగలేదు. ఈ రహదారిని కానూరు వరకు విస్తరించాల్సి ఉండగా రహదారి విస్తీర్ణం ఒక్కో చోట ఒక్కోలా ఉంది. NTR సర్కిల్ దగ్గర 90 అడుగులు ఉంటే పటమట సెంటర్ వద్ద 50 అడుగులు, హైస్కూల్ చౌరస్తా వద్ద 60 అడుగులు, ఆటోనగర్ వద్ద 70 అడుగులు, ఇలా ఓ తీరుతెన్ను లేకుండా ఉంది. సర్కిల్ నుంచి కానూరు వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయి గంటలు సమయం పడుతుంది. ఉదయం పూట, సాయంత్రం పూట ఈ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని గురించి ఈ బందర్ రోడ్డు విస్తరణ పనులు పూర్తి అయితే రాకపోకలు సాగించే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకి, విజయవాడ సిటీకి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చాలా సానుకూలంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. గత 2014-19 ఒక ఫ్లైఓవర్ పడింది. దానివల్ల కొంత ఉపశమనం దొరికింది అనుకున్నాం. కానీ అయినా కూడా ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది తప్పట్లేదు. ఇటు స్క్రూ బ్రిడ్జి దగ్గర నుంచి బెంజ్ సర్కిల్ దాటాలన్నా, బందర్ రోడ్డు వెళ్ళాలన్నా, బందర్ వైపు వెళ్ళే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క సిగ్నల్ దగ్గర సుమారు ఒక సిగ్నల్ పడేలోపు 10 వాహనాలు వెళ్ళేలోపు మళ్ళీ ఇంకో రెడ్ సిగ్నల్ పడుతుంది. దానివల్ల ఒక పావు గంట 20 నిమిషాలు ఒక్క సిగ్నల్ దగ్గర పడుతుంటే నగర ప్రజలు ఏదైనా అత్యవసరం అయితే ఎక్కడికైనా హాస్పిటల్కి కానివ్వండి, ఎక్కడైనా ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. బందర్ రోడ్డు విస్తరణ చేసి ఇంకొక ఫ్లైఓవర్ కూడా ఎక్కువ నిర్మించుకోవాల్సింది చాలా అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గత టీడీపీ హయాంలో ఈ విస్తరణ పనులు ప్రారంభించగా తర్వాత వచ్చిన వైసీపీ పనులను గాలికొదిలేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక 4 నెలలు హడావుడి చేసి వదిలేసింది. ప్రస్తుతం ఈ విస్తరణతో పనేముంది? నేరుగా గంగూరు వరకు పైవంతన వేస్తామని నాయకులు చెబుతున్నారు. అయితే ఆ ప్రాజెక్టు ఎప్పటికి పట్టాలెక్కాలి, ఎప్పుడు పూర్తవ్వాలి? అప్పటి వరకు ఈ నరకం అనుభవించాల్సిందేనా అని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇప్పటిదాకా విస్తరణ కోసం చేసిందంతా వృధాయేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బందర్ రోడ్డు కూడా మరి జగన్ ప్రభుత్వంలో అసలు 5 సంవత్సరాలు కూడా పక్కన పెట్టడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాండ్లు ఏదైతే ఉన్నాయో ఎవరెవరికి నష్టపోయినటువంటి స్థల యజమానులు ఉన్నారో వాళ్ళకు బాండ్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. దాన్ని కూడా మరి గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసనసభ్యులు ఈ బందర్ రోడ్డును కూడా వెడల్పు చేసినట్లయితే మరి లక్షలాది మందిగా ఈ బందర్ రోడ్డులో తిరుగుతున్నటువంటి ప్రజలందరూ కూడా సౌకర్యంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రధానమైనటువంటి రోడ్లని విజయవాడకి అనుసంధానంగా వెడల్పు చేసినట్లయితే కరకట్టల మీద కానివ్వండి, లేదా ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్లలో ట్రాఫిక్ తగ్గి ప్రధానంగా ఈ రోడ్ల మీద ఆధారపడి ప్రయాణం సాగించేటటువంటి అందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి బెంజ్ సర్కిల్ నుంచి NTR సర్కిల్ వరకు రావడానికి, అక్కడి నుంచి కూడా పడమటి సెంటర్ వరకు వెళ్ళడానికి కూడా దాదాపు అరగంట టైము పట్టేస్తూ ఉంది. ఈ ట్రాఫిక్ కొంచెం తగ్గించాలంటే ముఖ్యంగా కొన్ని మెయిన్ రోడ్స్ని బాగా డెవలప్ చేస్తే ఈ దాని మీద ట్రాఫిక్ కంట్రోల్ వస్తుంది. ముందు ముఖ్యంగా విజయవాడ కార్పొరేషన్కి తప్పకుండా పెద్ద రోడ్లు అనేవి వేయాలండి. ప్రత్యామ్నాయ రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ని డెవలప్ చేస్తే అయ్యే ప్రత్యామ్నాయ రోడ్లు అవుతాయి. కాబట్టి తప్పకుండా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. విస్తరణ రహదారికి ఇరువైపులా 226 భవనాలు ఉన్నాయి. 132 మంది స్థలాలిస్తామని తొలుత అంగీకరించారు. వీరందరికీ VMC ఆధ్వర్యంలో TDR బాండ్లను 1:4 విధానంలో పరిహారంగా అందజేశారు. 24 మంది కోర్టుకెళ్లగా వారిలో చాలా మంది ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం వారిలోనూ 90% మంది స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ వారిని సమన్వయపరిచి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే నాథుడే కరవయ్యాడు. రహదారిని విస్తరించి ఇరువైపులా డ్రైన్లు, ఇతర పనులు చేపట్టేందుకు NHAI గతంలోనే అంగీకరించింది. అయితే VMC భూసేకరణ చేసి ఇవ్వాల్సి ఉండగా R&B ఆ భవనాలకు విలువను నిర్ణయించాల్సి ఉంది.